బైబిల్లో కీర్తనలు 119 అధ్యాయం 37 వచనంలో దావీదు మహారాజు, వ్యర్థమైన వాటిని చూడకన్నా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము అని ప్రార్థిస్తున్నాడు. మరి ఈరోజు మీ కన్నులు దేనిని చూస్తున్నాయి? మీరు దేవుణ్ణి దావీదు వల్లనే ప్రార్థిస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో దావీదు భక్తుని చరిత్ర బాగా తెలుసు. దేవుని హృదయానుసారుడని పేరు కలిగిన దావీదు ఒకానొక సమయంలో తన కంటి చూపును బట్టి తప్పిపోయాడు. అందుకే, దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని ప్రార్థిస్తున్నాడు. అవును, మీరు కానీ 2 సమూయేలు 11వ అధ్యాయం చదివితే దానిలో దావీదు తన పొరుగువాని భార్యను స్నానం చేస్తుండగా చూసి ఆమెతో పాపం చేసినట్లు చూడవచ్చు. తెలుసా, తాను చేసిన ఈ పనికి దావీదు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితేనే దేవుని మహాకృప పడిపోయిన దావీదు తిరిగి లేచాడు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. ప్రభు పాదాలు పట్టుకుని ఆయన క్షమాపణ పొందుకున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మన దేహానికి దీపం కన్ను గనుక దానిని తేటగా ఉంచుకోమని. అవును, ఈ కన్నులే హవ్వ వద్దన్న ఫలం తినడానికి ప్రేరేపించాయి. ఈ కన్నులే మహాబలశాలి సంసోన్ను తిరగలు విసిరే పనివానిగా చేశాయి. ఈ కన్నులే దేవుని హృదయానుసారుడు దావీదును కూడా పాపంలో పడేశాయి. అందుకే యోబు 31వ అధ్యాయం 1వ వచనంలో యోబు భక్తుడు చేసినట్లు మనము మన కన్నులతో నిబంధన చేయాలి. అతడంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్నికను నేను ఎలాగో చూచుదును అని. మరి మన కన్నులతో లోకాన్ని, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని కాక ప్రభువుని చూద్దామా? అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.